అందరి క్షణార్థులు. నేను మీ స్వామిని, కొడకండ్ల జనగామ డిస్టిక్. హైదరాబాదులో బోరబండలో మా చెల్లెల వాళ్ళ ఇంట్లో నేను బోనం తీస్తున్నాను. ప్రతి సంవత్సరం నేను మా చెల్లెల వాళ్ళ నుంచి బోనం తీస్తున్నాను. నేను హైదరాబాద్ బోరబండలో ఉన్నప్పుడు కూడా బోనం తీసేది. నేను ఇప్పుడు మా జనగాంలో ఉంటున్నాను కాబట్టి ఈ 3 సంవత్సరాల నుంచి మా చెల్లెల వాళ్ళ ఇంట్లో నుంచి నేను బోనం తీస్తున్నాను. ఇదే ఇక్కడ ఉన్న కమలాంటి ఇంట్లో ఉన్న బిల్డింగ్లో ఉన్న అమ్మవారిని తీసేసినప్పుడు చాలా ఉగ్రరూపంతో అందరికీ అమ్మవారు పోసి రక్తాలు గురిపించి అందరికీ ధన నష్టం ప్రాణ నష్టం చేసింది. ఆ అమ్మవారు కళ్ళలోకి వచ్చి నన్ను నిలబెట్టమని చెప్పినప్పుడు అమ్మవారు అప్పటి నుంచి అమ్మవారికి నేను ప్రతిరోజు పూజ చేసి పొద్దున సాయంత్రం అమ్మవారిని వేరుకుండేది. అమ్మవారు ఏం చెప్పింది, నువ్వు ఉన్నంత వరకు నీ కాలు మువ్వలు ఎక్కడ వరకు వెళ్తుందో, నీ అడుగులు ఎక్కడ వరకు వెళ్తావో అక్కడ వరకు మాత్రం ఎవరికి నేను అమ్మవారు తల్లి పోయను, తల్లిగాను. నువ్వు ఎవరి ఇంట్లో అయితే అడుగు పెడతావో వాళ్ళందరికీ శుభాలు, సంతోషాలు, ఆనందాలు ఇస్తా. ఎవరైతే నేను బాధ పెట్టి వాళ్ళ వల్ల నువ్వు బాధపడతావు వాళ్ళను కూడా నేను కష్టాల పాలు చేస్తాను. అమ్మవారు నాకు ఆ రోజు మాట ఇచ్చింది. అదేవిధంగా ఎవరన్నీ నన్ను అనుకున్నా, ఎవరైనా నన్ను తిట్టినా కూడా నేను ఎవరిని మనసులో పెట్టుకోకుండా ఆ పోనీలే దేవుడే ఉన్నాడు అనుకొని నేను ముందుకు నడుస్తున్నాను. ఇది ఒక్క బోనమే కాకుండా ఇక్కడే నేను 3 ఏరియాలలో బోనం తీస్తున్నాను. ఒకటి బోరబండ శ్రీరామ్ నగర్, ఇంకొకటి నా శిశురాళ్ళు ఉన్న కార్మిక నగర్, ఇంకో శిశురాళ్ళు ఉన్న ప్రభత్ నగర్లో కూడా 3 ఏరియాలలో నేను బోనం తీస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇలానే 3 ఏరియాలలో బోనం తీస్తాం. ఇన్ని రోజులు నేను యూట్యూబ్లో పెట్టలేదు. నా వీడియోలు చూస్తే మీకు లాభం ఏంటి అని మీరు అనుకోవచ్చు. నా వీడియోలు తీయడం వల్ల, నా వీడియోలు చూడడం వల్ల బోనాన్ని ఎలా పూజించాలి, బోనాల్ని ఎలా అలంకరించాలి, దేవుణ్ణి ఏ విధంగా మొక్కాలి, దేవుణ్ణి ఏ విధంగా మొక్కితే దేవుడు మనల్ని కరుణిస్తాడు, బోనం అమ్మవారికి ఎలా సమర్పించాలి, మీకు ఏదైనా కష్టాలున్న బాధన్న కామెంట్ రూపంలో నాకు ఈ వీడియోలో పెట్టండి. పర్సనల్గా నేను కాంటాక్ట్ అయ్యి మీకు ఏ విధంగా చేయాలి, ఏం కథ, అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క కుల దేవుడు ఉంటుంది. ఒకరికి ఎల్లమ్మ ఉండొచ్చు, ఒకరికి పోషమ్మ ఉండొచ్చు, ఒకరికి మైసమ్మ ఉండొచ్చు, ఒకరి మాంకాలమ్మ, ఒకరికి మారమ్మ, ఒకరికి ముత్యాలమ్మ. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అమ్మవారు ఉంటుంది. అందరూ అమ్మవారులు ఒకటే స్వరూపం. కానీ మనం కొలిచే విధానం, మనం మొక్కే విధానం బట్టి మన ఇళ్ళల్లో, మన పూర్వకాలంలో మన తాతలు ముత్తాతలు మనకు ఇచ్చిన సాంప్రదాయం, వాళ్ళు మనకు వారసత్వంగా ఎలా ఆస్తిస్తారో మనకు దేవుళ్ళు కూడా అలాగే ఇస్తారు. కానీ వాళ్ళు అప్పుడు చేయని దేవుళ్ళు కూడా మనం ఇప్పుడు చేయాల్సి వస్తుంది. కాబట్టి మనం గమనించి నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది మీకు కూడా అర్థమై మీకు కూడా కొంచెం అవగాహన వచ్చి మీరు కూడా ముందు ఏ విధంగా చేయాలో కూడా తెలిసిపోతుంది. ఇంకా నా వీడియోలు చూసి నన్ను సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీరు నన్ను సపోర్ట్ చేస్తుంటే నేను మరికొన్ని కొత్త వీడియోలు చేసి మీకు పెడతాను. మీకు సమస్యల పరంగా కూడా నేను వీడియోలు చేసి పెడతాను. ఏ సమస్యకి ఎలా పరిష్కారం అనేది కూడా మీకు పెడతానండి. నన్ను సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బోనానికి ఎలా పూజించాలి అంటే ముందుగాల మనం సున్నం తీసుకొని బోనం చుట్టూ రుద్ది, తర్వాత నూనె రుద్ది, పసుపు జల్లెడతోని జల్లి మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము అమ్మవారి త్రిశూలాలు, ఓము, ఇంకా స్వస్తిక్ గుర్తులు కానీ పువ్వులు కానీ వేసుకొని మనకి ఇష్టమైన కలర్లు కానీ చెంకి కానీ వేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా మొక్కుని, తల్లి నీవే దిక్కు, నేను బోనం ఎత్తుకొని వస్తున్నాను, మాకు ఇది వరకు మా ఇల్లు, మా పిల్లలు, మా పాడి, మా పంట, మా గొడ్డు, మా గోద, మా సంసారం అంతా మంచిగా ఉండాలి తల్లి. ఈ సంవత్సరానికి ఒకసారి నీకు బోనం ఎక్కిస్తున్నాం. బోనం అంటే సృష్టి కార్యం. ఎల్లమ్మ తల్లి జమదగ్ని మునిరాజును కాపాడుకోవడానికి సత్యాన బోనం వండుకొని వెళ్తుంది. ఎల్లమ్మ తల్లి సృష్టించిన సత్యాన బోనం. ఎల్లమ్మ తల్లి మనకు అందరికి నేర్పింది బోనం. మన బోనం వచ్చింది ఎల్లమ్మ తల్లి వల్ల, మన సంప్రదాయం వచ్చింది. ప్రతి ఒక్క సంవత్సరానికి మనం అందరం పోషమ్మకు కానీ, ఎల్లమ్మకు కానీ, మైసమ్మకు కానీ, మారమ్మకు కానీ, మాంకాలమ్మకు కానీ ఇలా ఏదో ఒక అమ్మవారికి మనం నైవేద్యం పెడతా ఉంటాం. మన బోనం అంతా అలంకరించుకొని నీట్గా పువ్వులు, పసుపు, కుంకుమ, గంధం, అగరబత్తులు, కంకణాలు, వేపాకులు, మామిడాకు తోరణాలతోటి కోడి కోసేవాళ్ళు కోడి కోసుకుంటారు, యాటను కోసేవాళ్ళు యాటను కోసుకొని అమ్మవారికి ఇష్టం ఉన్న భక్తితోని చక్కెర పెట్టినా కూడా అమ్మవారు చల్లని చూపుతో అమ్మవారు మనల్ని చూస్తూ ఉంటుంది, ఎప్పటికైనా కాపాడుతుంటుంది. బోనం ఏ విధంగా అంటే మనం కడిగి మళ్ళీ వండుకునే విధంగా బోనం ఉండాలి. కొంతమంది బోనానికి పెయింట్లు, రంగులు, కలర్లు వేసి ఏమంటే మళ్ళీ అవే కడిగి వాటికే బొట్టు పెట్టి మళ్ళీ అలంకరించకుండా ఉంటుంది. అమ్మవారికి మన పసుపు కుంకుమతోని, గంధం, అక్షంతలతోని
అలంకరించితేనే అమ్మవారికి ఇష్టం. ఈ విధంగా చేస్తేనే అమ్మవారికి మన సంతోషంగా అమ్మవారు మన బోనం స్వీకరిస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైనా బోనాన్ని ఖచ్చితంగా మన చేతులతోటి మన పసుపు కుంకుమలతో పూజించుకొని అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం పెట్టి అమ్మవారికి బోనం అందులోపల పసుపన్నం కానీ పరమన్నం పెట్టుకోవాలి. పెరుగు, అమ్మవారికి బెల్లం ముక్క, బెల్లం శాఖ, మేము వడిబియ్యం మోస్తాం. పసుపు చీర సారలతోటి కోడి రెండు అమ్మవారికి సమర్పించుకుంటాం. మా ఇంట్లో దేవుళ్ళను చూడండి, ఈ విధంగా అమ్మవారిని దేవుళ్ళను మా చెల్లెల వాళ్ళ ఇంట్లో అలంకరించి ఇలా నైవేద్యం పెట్టి మేము బోనాన్ని మొదలు పెట్టాం. మా వీడియో మొత్తం మీరు చూడండి.